ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరం కూడా ప్రభుకు ఒకసారి స్తోత్రించుదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదండి. ఈ శనివారం రాత్రి విజ్ఞాపన కూడికకు కూడి వచ్చిన మనమందరం కూడా మరి ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో ఈ రాత్రి అందరం కూడా అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ఈ రాత్రి కాల సమయమందు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరమగీతము 1వ అధ్యాయము 2వ వాక్యమును ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. పరమగీతము 1వ అధ్యాయము 2వ వాక్యము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన వాక్య భాగములో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, షూలమ్మితి తన ప్రియుడైన సొలొమోను గూర్చి తన పొరుగు వారితో చెప్పుచున్నటువంటి మాట సందర్భాన్ని ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. షూలమ్మితి తన ప్రియుడైన సొలొమోను గూర్చి తన ఇరుగు వారితో తన పొరుగు వారితో తన యొక్క చెలికత్తెలతో లేకపోతే ఆ యొక్క రాజు దర్బారులో ఉన్నటువంటి సొలొమోను గారికి కలిగి ఉన్న 1000 మంది భార్యలతో 700 మంది రాజకుమార్తెలతో అదే రీతిగా 300 మంది ఉపనిపత్తులతో షూలమ్మితి తన ఇరుగు వారితో తన పొరుగు వారితో ప్రత్యక్షముగా మాట్లాడుచున్నటువంటి మాట యొక్క సందర్భాన్ని ఈ రాత్రి ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తున్నాం. షూలమ్మితి తన ప్రియుని గురించి ఏమని మాట్లాడుతూ ఉందంటే, షూలమ్మితి అంటుంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. తదుపరి వాక్యము, నీ ప్రేమ ఏది ద్రాక్షారసము కన్నా మధురము అంటుంది. ఇక్కడ ఆమె అంటున్న మాట ఏంటంటే, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు అని అంటుంది. అదే కదా ఇక్కడ రాయబడిన మాట, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు అనేటువంటిది ఈ వాక్యములో మనము గమనిస్తే అది ఒకటి ప్రేమకు, ఆప్యాయతకు, లేక అనురాగానికి, లేకపోతే ఆనందానికి నిదర్శనముగా సూచనగా కనబడతా ఉంది. ముద్దు అనేది దేనికి సూచనగా కనబడుతుందండి? 4 విషయాలు చెప్పారు. ఏంటది? ఒకటి, ప్రేమకు చిహ్నం, ప్రేమకు సంకేతము ముద్దు. రెండవదిగా ముద్దు అనేటువంటిది ముద్దు పెట్టుకొనుట అనగా ఆప్యాయతకు సూచనగా కనబడతా ఉంది. 3, ముద్దు పెట్టుకొనుట అనగా అనురాగానికి సూచనగా కనబడుతుంది. 4, ముద్దు పెట్టుకొనుట అనగా ఆనందానికి గుర్తుగా
మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. ఈ 4 సందర్భాలు మనము చూస్తే ఏ సందర్భాల్లో ఏ పరిస్థితులను బట్టి మనము ఎవరెవరిని ముద్దాడుతూ ఉంటాము అంటే, మనలో ప్రేమ పెరిగినప్పుడు, మనలో ఆప్యాయత కలిగినప్పుడు, మనకు అనురాగము కలిగినప్పుడు, మనకు ప్రియులారా ఆనందము వచ్చినప్పుడు, మన ఎదుట ఉన్నటువంటి వారిని అప్పుడప్పుడు మనము ఏం చేస్తుంటామంటే ముద్దాడుతూ ఉంటాం. దేవునికే మహిమ కలుగునుగాక. దీనిని ఆత్మీకంగా ప్రియులారా ఈ రాత్రి మనము ఆలోచిస్తే, ప్రియుడు అనగా ఎవరు అంటే, ఈ రాత్రి నేను ప్రకటించుచున్నానే, ఏది 2026 సంవత్సరాల క్రితము శరీరధారుడుగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాప పరిహార్థము నిమిత్తము కల్వరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడే, ఆయనకు సూచనగా కనబడతా ఉంది ఈ చదవబడిన వాక్యములో. ప్రియుడు అనగా ఎవరండి చెప్పాలి? ప్రియుడు అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా కనబడతారు. ఇక్కడ ప్రియురాలను కూడా మనము చూస్తూ ఉన్నాము. ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియుడు ప్రియురాలను ముద్దాడుతూ ఉన్నాడు ఇక్కడ. అదే కదా వ్రాయబడిన మాట. ఏమంటుంది షూలమ్మితి? చదవండి ఆ వాక్యమును. నోటి ముద్దులతో అతడు అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటుంది. ప్రియురాలను ప్రియుడు ముద్దాడుతున్నాడు ఈ వాక్యములో. దేవునికే మహిమ కలుగునుగా. ప్రియుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియురాలు అనగా ఎవరు అంటే సంఘానికి పోల్చబడింది. ప్రియురాలు అనగా సంఘం. గమనించండి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు తన సంఘమునకు పెట్టిన ముద్దుగా ఈ వాక్య భాగములో మనము భావించాలి. సంఘాన్ని ప్రభువారు ఏమి ఆడుచున్నాడట? సంఘాన్ని ముద్దాడుతూ ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు సంఘము వలన సంఘమును ప్రేమించి ప్రియులారా ఆయన ముద్దాడుచున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. సంఘము అనేటువంటిది ఎవరి ద్వారా కట్టబడతాది అంటే, సంఘము దేవుడు సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడండి. సంఘం అంటే నీది కాదు, సంఘం అంటే నాది కాదు ప్రియులారా. సంఘము అనగా ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిది. సంఘాన్ని దేవుడు ఎలా సంపాదించుకున్నాడంటే తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తు, ప్రియుడుగా ఉన్న యేసుక్రీస్తు తన సంఘాన్ని దేవుడు ముద్దాడుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముద్దులో ఏమి ఉంది అంటే, సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు ముద్దాడుతున్నాడు, ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ రాత్రి ఆయన ముద్దులో ఏమి ఉందో తెలుసా? యేసుక్రీస్తు వారు సంఘాన్ని ముద్దు పెట్టుకోవటంలో నిజమైన ప్రేమ దాగి ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమైన ప్రేమ దాగి ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ప్రియులారా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. మనుషులు కూడా సంతోషం కలిగినప్పుడు, ఆనందము కలిగినప్పుడు, అనురాగము కలిగినప్పుడు, ఆప్యాయతలు పెరిగినప్పుడు, ప్రేమలు పెరిగినప్పుడు మనుషులు కూడా ముద్దాడుతూ ఉంటారు. ఈ ముద్దు పెట్టుకొనుట అనేటువంటిది మనము చూస్తే, ఎప్పుడు మనము మన ఎదుట ఉన్న వారిని ముద్దాడుతూ ఉంటాము. ఏ సందర్భములో మనము ముద్దాడుతూ ఉంటాము, ఏ పరిస్థితులను బట్టి మనము ముద్దాడుతూ ఉంటామంటే, పైన ఇందాక చెప్పాను 4. ఇది మనలో ప్రేమ, ఎదుటివారి మీద ప్రేమ కలిగినప్పుడు మనకు తెలియకుండానే వారిని ముద్దాడాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఇంకా ఎదుటివారిలో ప్రియులారా చూడండి, ఎదుటివారితో మనకు ఆప్యాయత పెరిగినప్పుడు, ఇతర మధ్య స్నేహబంధము
పెరిగినప్పుడు పిల్లారా ముద్దాడాలి అనేటువంటి ఆలోచన మనకు అప్పుడప్పుడు తటస్థిస్తూ ఉంటుంది. అనురాగము కలిగినప్పుడు, ఆనందము కలిగినప్పుడు, ప్రేమ కలిగినప్పుడు, ఆప్యాయత కలిగినప్పుడు ఎదుటివారిని మనము ముద్దాడాలనేటువంటి ఆలోచన మనకు అప్పుడప్పుడు కూడా మన మనస్సుకు, మన హృదయానికి వస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, మనుషుని యొక్క ముద్దులో ఏమి ఉంటుందో తెలుసా? ఈ రాత్రి స్వార్థం ఉంటుంది, స్వార్థము ఉంటుంది. మన ముద్దులో స్వార్థము ఉంటుంది. మనము ముద్దాడుతున్నట్లుగా ఉంటాము, కానీ ఎదుటివారిలో మనం ముద్దు పెట్టుకోవడంలో అసూయతో కూడా మనం ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. స్వార్థము, అసూయ, ద్వేషం, కలహం, పిల్లల ఈర్ష్య, ఇవన్నీ కూడా మన హృదయములో ఉంచుకొని ఒక్కొక్కసారి మన ఎదుటివారిని కూడా మనము ఏం చేస్తూ ఉంటాం? ముద్దాడుచున్నట్లుగా, ప్రేమించుచున్నట్లుగా, ఆప్యాయం చూపిస్తున్నట్లుగా, అనురాగాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మానవుడు తన ఎదుట ఉన్న మనిషిని ఏం చేస్తూ ఉంటాము? ముద్దాడుతూ ఉంటాం. మన ముద్దులో ఏముంటుందో తెలుసా? స్వార్థము దాగి ఉంది. ఈ రాత్రి కాలమందు ప్రియులారా, నేను బైబిల్ గ్రంథములో పులరా కొంతమంది ముద్దు పెట్టుకున్నటువంటి వారు మనకు పరిశుద్ధ గ్రంథములో కొందరు కనబడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే 7 ముద్దులు కనబడుతున్నాయండి. 7 ముద్దులు. ఈ రాత్రి నేను ముద్దు పెట్టుకొనుట అనేటువంటి అంశాన్ని నేను మీకు ధ్యానము చేయబోతున్నాను. గమనించండి, రాత్రి నేను మీకు ధ్యానం చేస్తా ఉన్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే ముద్దు పెట్టుకొనుట. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథములో కొంతమంది ముద్దు పెట్టినటువంటి వారు ఉన్నారు. వారు ఏ విధమైన ముద్దు పెట్టారో, ఏ విధంగా ముద్దు పెట్టారో, ఏ సందర్భాల్లో ముద్దు పెట్టుకున్నారో కొందరిని మీకు 7గురిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఈ రాత్రి. 7గురు ఉన్నారండి, ఒకళ్ళు కాదు, ఇద్దరుగా. మొట్టమొదటిగా మనము చూస్తే ప్రియులారా, చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యములో మనము గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో మీకు తెలుసా? రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏమిటంటే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. చాలండి. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను అని ఇక్కడ లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఏమండి? ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను అంటే ఇక్కడ అత్త కోడళ్ళ మధ్య ముద్దు మనకు కనబడుతుంది. ఎవరి మధ్య ముద్దు అండి? ముద్దు ఏమండి? అత్త కోడల మధ్య ముద్దు. అత్తను కోడలు ముద్దు పెట్టుకొనెను. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొన్నది. ఇది ఏ ముద్దు అని మనం ఆలోచన చేస్తే చూడండి పిల్లారా, వీరి పరిస్థితులు బాగున్నంత కాలము బాగానే ఈ అత్తా కోడలు ఇద్దరు, అత్త ఎవరు? అత్త పేరు ఎవరండి? నయోమి. చూడండి పిల్లారా, ఓర్ప నయోమి యొక్క పెద్ద కోడలుగా మనము చూస్తున్నాం. నయోమికి 2 కుమారులండి. 2 కుమారులకు వివాహం చేసింది. పెద్ద కోడల పేరు ఓర్ప, నయోమి యొక్క చిన్న కోడల పేరు రూతు. చూడండి పిల్లారా, ఇక్కడ పెద్ద కోడలైనటువంటి ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుంది. ఇక్కడ మనము గమనిస్తే వీరి పరిస్థితులు బాగున్నంత కాలము ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? అత్త కోడలు, అత్త ఇద్దరు కోడళ్ళు అండి అత్తగారికి. రూతు గారికి ప్రియులారా, నయోమికి 2 కోడలు. ఎవరు? పెద్ద కోడల పేరు ఓర్ప, చిన్న కోడల పేరు రూతు. ఈ ముగ్గురు కూడా
పరిస్థితులు బాగున్నంత కాలము ముగ్గురు కూడా కలిసిమెలిసి ఉన్నారు. పరిస్థితులు అనేటువంటివి వారి కుటుంబంలో తారుమారైన తర్వాత పిల్లరా, వారి పరిస్థితులు తారుమారైన తర్వాత కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. వాళ్ళు అనుకుంటున్నారు మన కర్మ బాగాలేదు. అత్త కోడళ్ళు అనుకుంటున్నారు. అత్త అంటుంది ఇద్దరు కోడలతో, ఓర్పతో అలాగే రూతుతో అంటుంది నయోమి, కోడళ్ళు మన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఏమాత్రం కూడా బాగాలేదు, మన కర్మ బాగాలేదు, ఎవరేమి చేస్తారులే అని కలిసి ఉండలేక ప్రియులారా అత్తా కోడలు ఇద్దరు ముగ్గురు కూడా వారి యొక్క భర్తలు చనిపోయారు. ఓర్ప భర్త చనిపోయాడు, రూతు యొక్క భర్త కూడా చనిపోయాడు. అలాగే నయోమి యొక్క భర్త కూడా చనిపోయాడు. ముందు నయోమి భర్త చనిపోయాడు, తర్వాత రూతు అలాగే ఓర్ప భర్త, తదుపరి రూతు భర్త. ముగ్గురు పిల్లరా, ఆ ఇంటిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా పురుషులు మరణించారు. ఆ కుటుంబంలో ముగ్గురుగా ఆడవాళ్ళు మిగిలిపోయారు, అత్త ఇద్దరు కోడళ్ళు మిగిలిపోయారు. చూడండి పిల్లరా, వాళ్ళు పరిస్థితులు బాగాలేక వాళ్ళ కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఆ కుటుంబాలు ఆ రీతిగా అవడానికి గల కారణం ఏంటో కూడా మనకు బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. వారు ఏ దేశాన్ని విడిచిపెట్టి ఏ దేశానికి వెళ్ళారట? ఏమండి, యోదయ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబి దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళారట. వాళ్ళు బతుకు తెరువు కోసము ఏమండి వారి యొక్క స్వజనులను, వారి యొక్క దేశాన్ని, వారి రక్త సంబంధులను, వారి యొక్క స్నేహితులను, ఆప్తులను, మిత్రులను, శ్రేయోభిలాషులను, ఇరుగువారిని, పొరుగువారిని, వారి యొక్క కలిగినటువంటి కుటుంబాలను విడిచిపెట్టి, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి బతుకు తెరువు కోసము యోదయ బెత్లెహేములో కరువు సంభవించిందని, ప్రక్కన ఉన్నటువంటి మోయాబి దేశములో పిల్లల వర్షాలు బాగా పడుతున్నాయి, సారవంతమైన భూభాగము అక్కడ ఉందని పిల్లరా బతుకు తెరువు కోసము ఈ నయోమి, అలాగే పిల్లల నయోమి యొక్క భర్త తన ఇద్దరు కుమారులను తీసుకొని యోదయ బెత్లెహేమును విడిచిపెట్టి ఈ కుటుంబము ఎక్కడికి వెళ్ళారంటే అండి, శాపకరమైన మోయాబి దేశానికి వారు వెళ్ళారు. మోయాబి దేశాన్ని మనము చూస్తే అది విగ్రహారాధనకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళకూడదు, అయినా బతుకు తెరువు కోసము ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో కొంతకాలము వారి పరిస్థితులు బాగానే ఉన్నాయి. రాను రాను వారి పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి. మనము గమనిస్తే ప్రియులారా, ఇక్కడ మనము గమనిస్తే చూడండి పిల్లారా, ముందు నయోమి యొక్క భర్త ఎలిమేలేకు చనిపోయాడు, తర్వాత ఓర్ప యొక్క భర్త చనిపోయాడు, ఆ తదుపరి మూడవదిగా రూతు యొక్క భర్త కూడా చనిపోయాడు. పిల్లారా, ఈ ముగ్గురు కూడా విధవరాండ్లుగా మిగిలిపోయారు మోయాబీ దేశంలో. అప్పుడు నయోమి తన దేశాన్ని, తన స్వజనులను, తాను విడిచి వచ్చినటువంటి తన స్వదేశాన్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు తన ఇద్దరు కోడళ్లతో అంటుంది, అమ్మా మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఇదిగో నేను భర్తను పోగొట్టుకున్నాను, మీరు కూడా మీ భర్తలను పోగొట్టుకున్నారు, ముగ్గురము కూడా విధవరాండ్లుగానే మనం మిగిలిపోయాము. ఇదిగో నేను తిరిగి మళ్ళీ నా స్వదేశానికి నేను వెళ్ళిపోతాను, నా స్వజనుల దగ్గరికి నేను వెళ్ళిపోతానమ్మా. మీరు దయచేసి మీరు మోయాబీలు కనుక మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి, వేరొకళ్ళని మీరు వివాహం చేసుకొని మీ జీవితాలను మరలా పునఃప్రారంభించండి అని చెప్పి నయోమి తన పెద్ద కోడలైన ఓర్పాకు చెప్పింది. చిన్న కోడలైన రూతుకు కూడా ఆ విషయాన్ని కంఠోపాఠంగా చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు ఓర్ప ఏం చేసిందంట? చదవండి ఆ వాక్యమును. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యము. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ముగ్గురు కూడా ఏడ్చారట. నయోమి ఏడ్చింది,
ఇంకా ఎవరేడ్చాడు? ఓర్పా ఏడ్చింది. ఓర్పా నయోముతో పాటు చిన్న కోడలైన రూతు కూడా ఏడ్చింది. అయితే ప్రియులారు, ఇక్కడ మనము గమనిస్తే ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను అని లేఖనాలు మనము చూస్తున్నాం. ఈ ముద్దు దేనికి సంకేతముగా కనబడుతుందంటే ఇది కఠినమైనటువంటి ముద్దు. ఓర్ప తన అత్త అయిన నయోమిని ముద్దు పెట్టుకొని ఏం చేసిందండి? అత్త చెప్పినట్లుగా తన పుట్టింటికి తాను తిరిగి వెళ్ళిపోయింది. అత్తతో పాటు మరలా యోదయ బెత్లెహేమునకు వెళ్ళలేదు. తన తోడుకోడలైనటువంటి రూతుతో, తన అత్త అయినటువంటి నయోమితో కలిసి, నయోమి పెద్ద కోడలైనటువంటి ఓర్ప మోయాబీ దేశాన్ని విడిచిపెట్టి అత్తతో పాటు రూతుతో పాటు కలిసి యోదయ బెత్లెహేమునకు తిరిగి మరలా వెళ్ళలేదండి. అత్త చెప్పింది కదా అని చెప్పి ఏం చేసిందండి? అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ముద్దును మనము చూస్తే కఠినమైనటువంటి ముద్దుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇంటిలో మనము చూస్తే ప్రియులారా, మరి రూతు కూడా మనకు కనబడతాం. తాను ముద్దు పెట్టుకొని అత్తను విడిచిపెట్టలేదు, కానీ తన తోడుకోడలలాగా ఏం చేసిందంట? అత్తను కౌగిలించుకొని ఏమంటుందో తెలుసా? నీ జనమే నా జనము. చదువుతారా మాటలు ఒక్కసారి? నీ జనమే నా జనము. ఏమంటుందండి? ఏమండి? రూతు నయోమిని ముద్దు పెట్టుకోకుండా ఏం చేస్తుంది? ఆమెను కౌగిలించుకొని ఏం చేస్తుందో తెలుసా? ఏమంటుంది అత్తతో? చదవండి. నీవు ఎక్కడైతే నివసిస్తావో అత్తమ్మా, నేను కూడా అక్కడికి వచ్చి నీతో పాటే నేను నివసిస్తానంటుంది రూతు. ఆమె అంటుంది, చిన్న కోడలైన రూతు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎచ్చటైతే మృతి నొందుతావో నేను కూడా నీవు మృతి పొందిన చోటనే నేను కూడా మృతి పొందుతాను. అక్కడే మృతి నొంది నేను పాతి పెట్టబడతాను. మరణము అనేటువంటిది నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడును చేయునుగాక అంటూ. ఎవరంటుంది ఈ మాట? రూతు. తన తోడుకోడల్లాగా అత్తను ముద్దు పెట్టుకొని ఒక్క ముద్దుతో తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోలేదు రూతు. ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడ ఉంటావో నేను కూడా నీతో పాటు అక్కడే ఉంటాను. నన్ను ఆ మరణము తప్ప వేరు పరిచితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను అని చెప్పి రూతు ఏం చేసిందండి? అత్తను కౌగిలించుకొని తన స్వదేశాన్ని విడిచిపెట్టి, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తన అన్నదమ్ములు అక్క చెల్లెండులను విడిచిపెట్టి, తన బంధువులను స్నేహితులను విడిచిపెట్టి, తన స్వదేశాన్ని విడిచిపెట్టి తన అత్త నివసించబోయేటువంటి యోదయ బెత్లెహేమునకు తిరిగి ప్రయాణమైంది రూతు. దేవునికే మహిమ కలుగునుగా. వార్పైతే అత్తను ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రము నయోమిని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. దేవునికే మహిమ కలుగునుగా. మరి ఇద్దరి యొక్క తోడుకోడల యొక్క పరిస్థితులు మనం ఈ రాత్రి గమనిస్తే, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినటువంటి ఓర్పాను గురించి బైబిల్ గ్రంథములో, ఈ రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యములోనే తప్ప, రూతు గ్రంథములోనే తప్ప బైబిల్లో ఆమెను గురించి ఎక్కడ కూడా ప్రస్తావించి వ్రాయబడలేదు. కావాలంటే చదవండి బైబిల్. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలు పారాయణం చేయండి రాత్రి. ఓర్పాను గురించి ఆ రూతు గ్రంథములో ఈ అధ్యాయములోనే తప్ప ఇక ఎక్కడ కూడా ఆమెను గురించి ప్రస్తావించి బైబిల్లో ఆమె యొక్క
జన్మ వృత్తాంతాలు జీవితం గురించి బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. అయితే రూతును గురించి మనము చూస్తే క్రొత్త నిబంధనలో కూడా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు రూతు యొక్క వంశములో నుండే ఆయన జన్మించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, పెద్ద కోడలు అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, కానీ చిన్న కోడలైన రూతు మాత్రము పరిస్థితులు ఎలా ఉన్నా తన కర్మ పిల్లారా తన కర్మ బాగాలేకపోయినప్పటికీ కూడా, తన కుటుంబ పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ కూడా అత్తను మాత్రము తాను విడిచిపెట్టి పోవడానికి మాత్రం కూడా ఇష్టపడి, కానీ పెద్ద కోడలు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుందండి. నయోమి చెప్పిందో లేదో, చెప్పిన వెనువెంటనే అత్తను ముద్దు పెట్టుకొని ఏడ్చి తన తోడు కోడలైన రూతును విడిచిపెట్టింది, అత్త అయిన నయోమిని విడిచిపెట్టింది. ఆమె స్వేచ్ఛగా జీవించడానికి తిరిగి మరల మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయి తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయి. గమనించండి పిల్లారా, ఎంత కఠినమైనటువంటి ముద్దు, ఈ ఓర్ప పెట్టుకున్నటువంటి ముద్దును మనము ఈ చదవబడిన వాక్యములో మనము చూస్తున్నాం. రెండవ ముద్దును మీకు నేను పరిచయం చేయబోతున్నాను. రెండవ ముద్దును చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వాక్యం చదువుతారు. పరిశుద్ధ గ్రంథములో 7 రకాలైన ముద్దులు మనకు కనబడుతున్నాయి. చూడండి, రెండవ ముద్దును మనము చూద్దాము. వెనుక తట్టు ఆయన పాదాల యొద్ద నిలువబడి తన కన్నీటితో యేసయ్య పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుందండి. ఇక్కడ కరిగిపోయేటువంటి ముద్దు, ఇది కఠినమైన ముద్దు కాదు ఇది. చూడండి పిల్లారా, పాపాత్మురాలు పిల్లారా, పాపిగా పరిగణింపబడుతున్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు, ప్రజల చేత అంటరానితనముగా పిల్లారా ప్రజలందరూ కూడా ఆమెను అంటరానితనంగా చూస్తున్నారు, ఆమెను వెలివేశారు, చాలా నీచాతి నీచముగా ఆమెను చూస్తున్నారు సమాజము. అలాంటి పరిస్థితుల్లో నలిగిపోయినటువంటి జీవితంలో కృంగిపోయిన హృదయముతో ఉన్నటువంటి ఆమె లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వాక్యములో మనము చూస్తే ప్రియులారా, వెనుక తట్టు పాపాత్మురాలు ఆయన పాదాల యొద్ద నిలువబడి ఏం చేస్తా ఉంది? తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఆయన పాదాలను ఏం చేస్తా ఉందంటే ఈమె ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎవరు ఈమె? ముద్దు పెట్టుకుంటున్నటువంటి ఆమె, యేసయ్యకు అత్తరు పూసినటువంటి ఆమె, తల వెంట్రుకలతో తుడుస్తూ పిల్లరా ఆయన పాదాలను ముద్దాడుచున్నటువంటి ఈమె ఎవరు అంటే పాపాత్మురాలుగా కనబడతా ఉంది. పాపి అని సమాజము ఆమెను ముద్ర వేసింది. సమాజం అంతా కూడా దినాల్లో ఆమెను అంటరానితనముగా చూస్తూ ఉంది, అంటరానితనముగా చూస్తూ ఉంది. సమాజం అంతా కూడా ఈమెను వెలివేసింది, ఈమె చేస్తున్న పాపాన్ని బట్టి. సమాజం అంతా కూడా ఈమెను చిన్న చూపు చూస్తూ ఉందండి. ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈమె పాపాత్మురాలు స్త్రీ, తన ఇష్టము వచ్చినట్లుగా బ్రతికినటువంటి స్త్రీ. ప్రియులారా, ఎవరి మాట లెక్క చేయలేదు, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. అంతగా తన గుండెను రాతి బండగా చేసుకొని సమాజంలో ఏమాత్రము గౌరవము లేనటువంటి పరిస్థితులలో ఆమె జీవితాన్ని జీవిస్తూ ఉంది, జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది ఈమె. దేవునికే మహిమ కలుగునుగా. ఒకరోజు అనుకోకుండా యేసయ్య ఆ ప్రాంతానికి వస్తే, సీమోను యొక్క ఇంటిలో విందుకు వస్తే, యేసు ప్రభు ఉన్నటువంటి ఆ ఇంటికి ఆమె వెళ్ళింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వెళ్ళినటువంటి ఆమె పరిస్థితులు మనము గమనిస్తే
పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య ముఖమును చూడలేక ఆమె ఏం చేసిందంటండి, గోడ తట్టు నిలవబడి అంగలారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. హృదయము బద్దలైపోతూ ఉంది, గుండె కరిగిపోతూ ఉంది. కన్నీళ్ళు ఏమాత్రం కూడా ఆమె కన్నీళ్ళు ఆగటం లేదు, కన్నీళ్ళు జారుతూ ఉన్నాయి. ప్రియరా, ఆమె యొక్క జీవితాల్లో మనము చూస్తే పాపాత్మురాలుగా కనబడతా ఉంది. ఈ లోకంలో నీవు నేను మనమందరము కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారమో తెలుసా? బైబిల్ చెప్తుంది, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యంలో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసట దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నామంట. చూసారా, అందరూ ఏదో ఒక పాపములో ఉన్నవారే. నేను పాపిని, నేను పాపము లేని వానిని అని ఎవరు కూడా చెప్పలేరు. మనమందరము కూడా జన్మతః పాపులము, కర్మతః పాపులము. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామంట. మనమందరము కూడా ఏదో ఒక పాపములో ఉన్నవారమే, పాపములోనే మనము జీవిస్తున్నాం. దాని విషయంలో నీ హృదయము ఎలా ఉన్నది? పిల్లరా, ఆ పాపాత్మురాలి యొక్క హృదయము మార్చబడింది. పిల్లరా, ఆమె జీవితము మార్చబడింది ప్రభు దగ్గరికి రావడం ద్వారా. ఆమె ప్రభువును చూడలేక గోడ తట్టు నిలవబడింది. తన ముఖాన్ని చూపించడానికి కూడా భయాక్రాంతులైపోతా ఉంది ఆ పాపాత్మురాలు. ప్రభు ముఖాన్ని చూడలేకపోతా ఉంది. ప్రభువును చూడలేక గోడ తట్టు తిరిగి ప్రియులారా ఆమె ఏడుస్తూ ఉంది, ప్రలాపిస్తూ ఉంది, కన్నీరు మున్నూరై కారుస్తూ ఉంది, హృదయము బద్దలుగా పగిలిపోతా. కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ఏమండి, ఆమె కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందట, ఆయన తన ముఖమును చూపించలేక భయపడుతూ వంగి యేసయ్య పాదాల దగ్గర ఏం చేస్తూ ఉందంటండి, ఆయన పాదాలను ముద్దాడుతూ ఉంది. ఎలా ముద్దాడుతూ ఉంది? యేసయ్య పాదాలను తడుపుతూ ఉంది. దేనితో తడుపుతుంది? తను కార్చే కన్నీటి ద్వారా యేసయ్య పాదాలు తడిపేంత, కడిగేంత నీరు ఆమె కార్చింది. ఆమె హృదయము కరిగిపోయింది. ఆమె హృదయము యేసయ్య దగ్గరకు రాగానే ఆమె హృదయం అంతా కూడా కరిగిపోయింది. దేవునికే మహిమ కలుగునుగా. కరిగిపోయి యేసయ్య పాదాలను ఆమె ఏం చేస్తుందండి? ముద్దు పెట్టుకుంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే ప్రియులారా, ఇది ఏ ముద్దు అనగా, ఏ ముద్దు అంటండి? పాపాత్మురాలు పెట్టుకున్న ముద్దు. ఏ ముద్దు అంటండి? ప్రేమకు చిహ్నముగా కనబడతా. ఈ ముద్దులో కల్మషం లేదు. ఈ ముద్దులో ప్రియులారా కల్మషం లేదు. ఈ ముద్దు ప్రేమకు చిహ్నముగా కనబడతా. 3వ ముద్దును మీకు పరిచయం చేసి నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 3వ ముద్దు లూకాసు సువార్త 15వ అధ్యాయము 20వ వాక్యమును చదువుకుందామా? లూకాసు సువార్త 15వ అధ్యాయము 20వ వాక్యములో ఇక్కడ తండ్రి కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. బైబిల్లో రాయబడింది, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి వాని ముద్దు పెట్టుకొనెను అని లేఖనాల్లో మనం చూస్తాం. ఎక్కడ ఎవరంటండి? వాడిక దూరముగా ఉన్నప్పుడు. ఎవరు? ఇల్లు విడిచి తనకు రావలసినటువంటి ఆస్తిని పట్టుకొని దూర ప్రాంతం వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన ఆస్తి అంతా కూడా పాడు చేసుకొని బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చుచున్నటువంటి కుమారుని చూచి తండ్రి వాడికి దూరముగా ఉన్నప్పుడే తండ్రి తప్పిపోయినటువంటి కుమారుని చూచి ఏం చేశాడట? వాని మీద కనికరపడ్డాడట. తండ్రి కుమారుడు పట్ల కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి ఏం చేశాడు? చిన్న కుమారుని యొక్క వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి చిన్న కుమారుని కౌగిలించుకొని
పిల్లరా, తన మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తన చెయ్యి పట్టుకొని చిన్న కుమారుని తన ఇంటికి తండ్రి తీసుకొని తోడుకొని వచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తండ్రి చిన్న కుమారుణ్ణి చూడగానే పరిగెత్తుకొని వెళ్ళాడట. పరిగెత్తుకొని వెళ్ళడానికి ముందు కుమారుణ్ణి కనికరించాడు, కనికరపడ్డాడు కుమారుడు పట్ల తండ్రి. కనికరపడినటువంటి తండ్రి ఏం చేశాడు? పరిగెత్తాడు. పరిగెత్తి ఏం చేశాడు తండ్రి అంటే, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని వాని చెయ్యబట్టుకొని తండ్రి తన ఇంటికి కుమారుణ్ణి ఏ ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడో తిరిగి మరల తండ్రి చెయ్యబట్టుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని కుమారుని మీద కనికరపడి కుమారుని మీద ఉన్న ప్రేమ చేత తండ్రి ఏం చేశాడు? ఆ వయోవృద్ధుడు, వృద్ధాప్యములో ఉన్న తండ్రి పరిగెత్తాడట. యవనస్తుడు పరిగెత్తినట్లుగా పరిగెత్తాడు. పిల్లరా, ఆ కుమారుని మీద ఉన్న ప్రేమ తండ్రిని పరిగెత్తేటట్లు చేసింది. ప్రియులారా, పరిగెత్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఇంటి నుండి తప్పించుకుపోయిన కుమారుని మీద తండ్రి కనికరపడినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వాక్యములో జ్ఞాని అయిన సలోమాను గారు అంటారు, ఏమంటున్నాడు తెలుసా? ఎన్నిసార్లు గద్దించిన వాడు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు సలోమాను మహారాజు గారు. ఏమంటున్నాడు తాను? ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడు ఏదో ఒక రోజు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు అంటున్నాడు సలోమాను గారు. చూశారా? పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా, చూడండి పిల్లారా, ఎన్నిసార్లు వాక్యము ద్వారా దేవుడు మనలను గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు దేవుడు మనలను వాక్యము ద్వారా ప్రేమించి ఉంటాడు, వాక్యము ద్వారా ఆప్యాయతను అనుగ్రహించి ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ రాత్రి మనము కూడా చిన్న కుమారుడు ఎలాగూ తను బుద్ధి తెచ్చుకొని తన తండ్రి ఇంటిని జ్ఞాపకము చేసుకొని పిల్లారా తిరిగి ప్రయాణమై తండ్రి ఇంటికి వచ్చి తండ్రికి ఎలా లోబడ్డాడో మనము కూడా పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి మనము కూడా లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యంలో రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టేవాడట తన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పటికీ కూడా అతడు వర్ధిల్లడట. మరి ఎవరు వర్ధిల్లుతారు? ఎవరు కనికరింపబడతారు చిన్న కుమారుడు వలె అని మనం ఆలోచన చేస్తే, అతిక్రమాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినటువంటి వాడు దేవుని ద్వారా తండ్రి ద్వారా కనికరింపబడతాడు. చిన్న కుమారుడు కూడా కనికరింపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? తన పాపమంతటిని కూడా, తన అతిక్రమాలన్నిటినీ కూడా తాను దూర ప్రాంతం వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన తన ఆస్తి, తండ్రి ఆస్తిని ఎలాగో దుర్వ్యాపారం చేశాడో అవన్నీ కూడా ఆ రోజు తండ్రికి వివరించి చెప్పాడు. తండ్రి, నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుని అని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యత లేనటువంటి వాడిని యోగ్యతను పోగొట్టుకున్నాను తండ్రి. నేను కుమారుని కాదు, అయినా కానీ ఇదిగో నేను కనికరింపబడడానికి నీ యొద్దకు వచ్చాను. నీ కూలి వారిలో, నీ ఇంటిలో కూలి వారు ఉన్నారు కదా, వారిలో ఒక పనివారిగా నన్ను చేర్చుకో తండ్రి అని కుమారుడు తండ్రిని ఏం చేశాడండి? జాలితో ప్రేమతో ప్రాధేయపడ్డాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, తన పాపములను ఒప్పుకున్నాడు చిన్న కుమారుడు. బుద్ధి లేకయే తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. పిల్లరా, దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి అంతా కూడా దుర్వ్యసనాలకు పాడు చేసుకున్నాడు. కానీ అయితే ఇప్పుడు బుద్ధి వచ్చింది, తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, తిరిగి ప్రయాణమై వస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. రాగానే తండ్రి ఏం చేశాడు? దూరముగా ఉండగానే
తండ్రిని వాడిక దూరముగా ఉండగానే తండ్రి కుమారుని చూశాడు, వచ్చేవాడు నా కుమారుడే, ఇదిగో ఇతడు చాలా కాలము నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చాలా కాలము తర్వాత మరి నా కుమారుడు వస్తున్నాడు, వీడు నా కుమారుడే, నా కన్న కుమారుడు, నా కుమారుడు నా ఇంటికి వస్తున్నాడు అని వాడికి దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి ఏం చేశాడట, చూడగానే కుమారుడు పట్ల కనికరం కలిగింది, కనికరించాలనే మనసు కలిగింది తండ్రి. ఆ కనికరము తండ్రిని ఏం చేసిందో తెలుసా, కుమారుని చూడగానే పిల్లరా తాను చూచిన వెనువెంటనే నిలుబడిన స్థానంలో ఉండనివ్వలేదు, కాళ్ళు పరిగెత్తించిన కుమారుడి దగ్గరకు పరిగెడుతున్నాడు తండ్రి చాలా వృద్ధాప్యములో ఉన్నాడు, అయినా కానీ ఓపిక తెచ్చుకొని బలము తెచ్చుకొని కుమారుని చూడాలి అనేటువంటి ఒక తపనతో తండ్రి పరిగెడుతున్నాడు. పరిగెత్తి ఏం చేశాడు, కుమారుని అమాంతంగా కౌగిలించుకున్నాడు, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడట, కుమారుణ్ణి తన చెయ్యి పట్టి ఇంటిలోనికి నడిపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ముద్దు ఏ ముద్దంటే కనికరపు ముద్దు. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే 7 రకాలైన ముద్దులు కనబడుతున్నాయి. మొదటి ముద్దు కఠినమైన ముద్దు. ఎవరు పెట్టారు ఈ ముద్దు? మోయాబీ దేశస్థురాలైనటువంటి ఓర్ప తన అత్త అయినటువంటి నయోమిని ఏం చేసిందంట అండి, ముద్దు పెట్టినట్టుగా పెట్టింది, కానీ అత్తను రూతు వెంబడించినట్లుగా ఓర్ప వెంబడించింది. రెండవ ముద్దును మనము చూస్తున్నాము, కరిగిపోయినటువంటి ముద్దు, హృదయము కరిగిపోయిన ముద్దు. పాపాత్మురాలు తన హృదయము కరిగిపోయింది, తన మనస్సు కరిగిపోయింది, కన్నీళ్ళ మధ్యలో ఆమె ముద్దాడుతూ ఉంది యేసయ్య పాదాలు. ఈ ముద్దును మనము చూస్తే కరిగిపోయే ముద్దు. మూడవ ముద్దును మనం చూసాం కదా, కనికరించినటువంటి ముద్దు. దేవునికే మహిమ కలుగునుగా. నాలుగవ ముద్దు ఉంది, కసాయి ముద్దు. ఇది ఎవరు పెట్టారు తెలుసా? ఇస్కరియోతు యోధా యేసు ప్రభువారిని 30 వెండి రూపాయలకు ఆశించి, రోమా అధికారులు ఇచ్చిన డబ్బులకు ఆశించి యేసయ్యని ఏం చేసుకున్నాడంటండి, కసాయి ముద్దు పెట్టాడు. కసాయికి అప్పగించినట్లుగా యేసయ్యను ముద్దు పెట్టుకొని రోమా సైనికులు గెత్సేమనే తోటలో ప్రభువును అప్పగించాడు. నాలుగో ముద్దు ఉంది, కల్మషపు యొక్క ముద్దు. ఆ ముద్దును మీరు చూడండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఏబు గ్రంథము 31వ అధ్యాయము 27వ వాక్యములో ఏబు అంటున్నాడు, కల్మషము యొక్క ముద్దు. ఆ ముద్దు. 5వ ముద్దు ఉంది ప్రిలారా, చూడండి ప్రిలారా, కమ్మని ముద్దు. కీర్తన 2వ కీర్తన 12వ వచనములో మనము గమనిస్తే అక్కడ రాబడింది, కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల అతడు కోపించును. కుమారుని మన ముద్దు పెట్టుకోవాలి, కమ్మని ముద్దు. పులరా క్షమించే ముద్దు కూడా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో 7 ముద్దులు ఉన్నాయి.